శ్రీ షిరిడి సాయిబాబా వారి పాదపద్మములకు వందనమందారములు. మన పుణ్య భారతావనిలో ఎందరో మహర్షులు, మహాత్ములు, యోగులు జనించినారు. అట్టి మహనీయులలో వేమన ఒకరు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన కొండవీటినేలిన రెడ్డిరాజుల వంశీయుడైన అనవేమారెడ్డియే ప్రజాకవి వేమన. లోకరీతిని, నీతిని ఆటవెలది చందములో కమనీయముగా రంగరించి మహోన్నతంగా వివరించినారు. బాల్యము నుండి వార్ధక్యము వరకు మానవ జీవితము సన్మార్గములో పయనించుటకు యోగి వేమన సూక్తులు మార్గదర్శకము. ఆయన ఉక్తులన్నీ సూక్తులై తెలుగునాట దశదిశలా వ్యాపించి ఖండ ఖండాంతరాలలో మన తెలుగు తీయదనానికి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టినారు. ఇంతటి మహోన్నతమైన సూక్తులను తాళపత్రాలలోనున్న వేమన పద్యాలను సేకరించి 1829లో మొదటిసారిగా గ్రంథస్థము గావించిన ఘనత సిపి బ్రౌన్ గారిది. అనేక భాషల్లోకి అనువదించబడినవి. కుల, మత, వర్గరహితంగా అందరినీ ఆకర్షించినవి వేమన పద్యములు. కాలమనే పయనములో ప్రజావాక్కులలో నిత్య నూతనమై వెలుగొందుతున్నాయి. భిన్నత్వములో ఏకత్వాన్ని ప్రబోధించే మన భారతీయ సంస్కృతికి అద్దము పడుతున్న ఇంతటి మహోన్నతమైన వేమన పద్యాలను ఆడియో రూపములో తేవాలనే సత్సంకల్పముతో వేమన సందేశముగా రూపొందించి మీ ముందు ఉంచుతున్నాను మీ మహేష్. తల్లిదండ్రులయందు దయలేని పుత్రుడో పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలో నచెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామా వినురవేమా. నవమాసాలు మోసి జన్మనిచ్చినటువంటి తల్లిని, తన అభివృద్ధికై నిరంతరము శ్రమించే తండ్రిని, అవసాన దశలో వారిని చూడటము బిడ్డల కనీస ధర్మము. సమస్త మానవాళికి అమోఘమైన సందేశాన్ని ఇచ్చినారు వేమన. తల్లిదండ్రుల మీద దయలేని బిడ్డలను కుక్కతోనో గాడిదతోనో పోల్చకుండా చెదలితో ఎందుకు పోల్చారో ఒక్కసారి ఆలోచిద్దాం. చెదలి యొక్క లక్షణము ఏ వస్తువునైనను పాడు చేస్తుంది. దానివల్ల ఎవరికి ఉపయోగము ఉండదు. కనుకనే చెదలతో పోల్చి కనువిప్పు గావిస్తున్నారు వేమన. సమాజములో నైతిక విలువలు పెంపొందించుకోవటానికి భావితరాల వారు మార్గదర్శకమైన ఈ సందేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తల్లిదండ్రులకు సేవనందించి మార్గదర్శకులైన మహనీయులు ఎందరో. బుద్ధి చెప్పేవాడు
వృద్ధినా మేలంటారు వేమన. సాకికో కన్నుతికి చికాకు పడజేసి మైలల్లబుచ్చి మంచి మడోపు చేయో బుద్ధి చెప్పువాడు వృద్ధినా మేలయా. విశ్వదాభిరామ వినురవేమా. చాకలి బట్టకు బట్టిన మురికిని పోగొట్టటానికి రాతి మీద కొడతాడు. అలానే గురువుగారు కూడా తన శిష్యులను విద్యావంతులుగా, వివేకవంతులుగా, విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నములో దండించిన మేలే కలుగుతుంది. ఈ మహోన్నతమైన పద్యభావాన్ని అందరూ ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఉన్నతులవుతారు. వినయము కలిగిన వారే పరిపూర్ణమైన విద్యను అభ్యసించగలరు. శిష్యధర్మమెరిగి చిక్కని భక్తితో గురుని సేవ చేయ కుదిరినప్పుడు సర్వమర్మములను చక్కగా వీడునో. విశ్వదాభిరామ వినురవేమా. విద్యను అభ్యసించున్నప్పుడు శ్రద్ధ, కృషి, పట్టుదల గురునియందు వినయ విధేయతలతో మెలిగినప్పుడే తానభ్యసించిన విద్యలో మర్మాలను చక్కగా తెలుసుకోగలడు. గురువుగారి ఆశీస్సులతో గొప్పవాడు కాగలడు. గురువులేని విద్య గుడ్డి విద్య అన్నారు పెద్దలు. గురుని శిక్షణ లేక గురు తెట్టుగల్గునో. అజునికైనా వాని అబ్బకైనా తాళపు చెవిలేక తలుపెట్టులోడునో. విశ్వదాభిరామ వినురవేమా. గురుని శిక్షణ లేనిదే ఏ విద్యలోనూ పరిపూర్ణత పొందలేము. కొందరు మిడిమిడి జ్ఞానముతో తమకంతా తెలుసునని భ్రమపడుతుంటారు. అందుకనే వేమన అదునికైన వాని అబ్బకైన అని తీవ్ర స్థాయిలో చెబుతున్నారు. మానవ రూపము ఎత్తిన భగవంతుడు కూడా గురుముఖంగా విద్యను అభ్యసించిన వారే. అజ్ఞానంధకారమనే తాళవ కప్పను తొలగించాలి అంటే జ్ఞానమనే తాళవ చెవితో గురువు మాత్రమే తొలగించగలడు. గురు శిష్యుల బంధము సనాతనమైనది, అపురూపమైనది. చదువు సంస్కారము లేని జీవితము వాసన లేని పువ్వులాంటిది. చదువు చదవకున్న సౌఖ్యంబునుండదో. చదువు చదివినేని సరసుడగునో. చదువు మర్మమెరిగి చదివిన చదువురా. విశ్వదాభిరామ
వినురవేమా. విద్య లేనివాడు వింత పశువు అన్నారు పెద్దలు. విద్య యొక్క ప్రాధాన్యత విశిష్టతను తెలియచేస్తున్నది ఈ మహోన్నతమైన సూక్తి. తాను విద్యలో ప్రావీణ్యత పొంది సారాన్ని గ్రహించి జీవితాన్ని మలచుకొని తానేర్చిన విద్యను నిష్కామ భావముతో మరి ఒకరికి బోధించినప్పుడే జీవితము పరిపూర్ణత చెందుతుంది. ఇచ్చే కొలది ధనము దగ్గుతుంది, బోధించే కొలది విద్య పెరుగుతుంది. ఈ సూక్తిని మనము మరువరాదు. ఒక మంచి పనిని సాధించుటకు ఎన్ని అవాంతరములు ఎదురైనను పట్టుదలతో సాధించిన వాడే గొప్పవాడు. పట్టుపట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయో, పట్టి విడచుట కన్నా పడి చచ్చుట మేలో. విశ్వదాభిరామ వినురవేమా. వట్టి మాటలతోటి ఏమీ సాధించలేము. కొందరు గొప్పలు చెప్పుకుంటూ వారి జీవితాన్ని వ్యర్థము చేసుకుంటారు. ఇలాంటి వారు ఏమీ సాధించలేరు. కనుకనే వేమన శోధించి సాధించమంటారు. పట్టుపడితే ఆ పనిని సాధించే అంతవరకు నిరంతరము కృషి చేయమంటారు. పట్టుదలలో గల స్ఫూర్తిని ఈ భావము ద్వారా సమాజమునకు తెలియచేస్తున్నారు వేమన. సమాజమునకు స్ఫూర్తినిచ్చు పద్యము ఒక్కటైనా చాలు. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా. చదువ పద్యమరయ చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. జాతిరాయైన నీలము ఒక్కటున్నను చాలును, ఎంతో మేలు కలుగు చేయును. తట్టల కొద్ది గాజురాళ్ళు ఉన్నను నిష్ప్రయోజనమే కదా. అందరికీ అర్థమయ్యే రీతిలో నైతిక విలువలను పెంపొందించే సామాజిక స్పృహను కలిగించు పద్యము ఒక్కటైనా చాలు. సాధన దిశగా చేసే పనులు సఫలమవుతాయి. అనగననగరాగ మతిశయిల్లుచునుండో, తినగ తినగవేమో తీయనుండో. సాధనంబున పనులు సమకూరు ధరలోనా, విశ్వదాభిరామ వినురవేమా. కృషి, పట్టుదల, దృఢ సంకల్పముతో తాను తలపెట్టిన పనులను సాధించవచ్చు. ఒక రాయిని శిల్పంగా మార్చేది సాధన. అలాగే సంగీతానికి సప్త స్వరాలు, అవి సాధన చేసి రాగరూపములో ఆలపించినట్లయితే ప్రకృతిని కూడా పులకింపచేయవచ్చును. కార్యసాధకులు వేపాకును కూడా అవలీలగా తినగలరు. సాధన దిశగా చేసే పనులు సఫలమవుతాయి.
నిరంతరము సంశయములతోటి భయముతోటి జీవితమును గడుపువారు పిరికివారు. మేడి పండు చూడ మేలిమయ్యుండో, పొట్ట విప్పి చూడ పురుగులుండో, పిరికివాని మది దింకమిలాగురా. విశ్వదాభిరామ వినురవేమా. మేడిపండు పైకి బంగారము వన్నెలో కనిపించును, పొట్ట విప్పి చూచినట్లయితే పురుగులుండును. అలానే కొందరు పైకి గొప్ప ధైర్యవంతునిలా కనిపిస్తూ సంశయిస్తూ భయముతోటి జీవితాన్ని గడుపుతుంటారు. ఇలాంటి వారు వ్యర్థులు. సంశయముతో కూడిన ఆలోచనలను పారదోలి బాల్యము నుండే మనము ఏదైనా సాధించగలమనే దృఢచిత్తమును అలవర్చుకోవాలి. మనము చేసే దానములు అన్నిటిలో తృప్తినిచ్చేది అన్నదానము. అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా. తల్లి తండ్రి కన్నా ఘనోలు లేరో, ఎన్న గురుని కన్నా ఎక్కులెవ్వరు లేరో. విశ్వదాభిరామ వినురవేమా. ఎదుటవారి ఆకలి తీర్చినప్పుడే వారికి తృప్తి కలుగుతుంది. అందుకనే పెద్దలు అన్నదానము మిన్నా అని తెలియచేసినారు. తనకు జన్మనిచ్చిన తల్లి, తన అభివృద్ధికై నిరంతరము శ్రమించే తండ్రి కన్నా, తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురుని కన్నా గనులెవ్వరూ లేరని తెలిపినారు. రూపము ఒకటిగానున్నను వాటి రుచులు వేరైనట్లు పురుషులందు పుణ్య పురుషులు వేరంటున్నారు వేమన. ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండో, చూడ చూడ రుచుల జాడవేరో. పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు కర్పూరము రెండూ తెల్లగానే ఉంటాయి. కాని అగ్ని సోకితే ఉప్పు చిటపటలాడి గడబిడ చేస్తుంది. అదే కర్పూరమైతే చక్కని కాంతినిస్తుంది. అలానే ప్రతి చిన్న విషయమునకు అల్పులు దుఃఖిస్తుంటారు. విఘ్నులు కష్టనష్టాలకు అతీతులై స్వార్థమును వీడి సమాజ సేవకై వారి జీవితాన్ని అంకితము చేస్తారు. వారే పురుషులందు పుణ్య పురుషులు. చిత్తశుద్ధితో చేసే పనులు వాటి పరిధి కొంచెమైనను గొప్ప ఫలితమిస్తుంది. చిత్తశుద్ధి కల్గి చేసిన పుణ్యంబో కొంచెమైన నదియు కొదువగాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత, విశ్వదాభిరామ వినురవేమా. మనస్సు
మనస్ఫూర్తిగా పరులకు మేలు చేయాలని ఏ పని తలపెట్టినా ఫలితము గొప్పగా ఉంటుందని ప్రజాకవి వేమన తెలియచేసినారు. ఎలాగునంటే అమూల్యమైన ఒక పోలికను చూపిస్తున్నారు. మర్రి విత్తనము చాలా చిన్నది. దాని నుంచి ఉద్భవించే వృక్షము సర్వ జీవరాశులకు అనేక విధములుగా మేలు కలుగు చేయుతున్నది కదా. కడవల కొద్దీ గాడిదపాల కన్నా గరిటెడైన ఆవు పాలు మిన్న. గంగిగోవు పాలు గరిటెడై నన్ను చాలు, కడవడై నన్ను నేమి ఖరాము పాలో. భక్తి కల్గు కూడు పట్టెడై నన్ను చాలో, విశ్వదాభిరామ వినురవేమా. శ్రేష్టమైనది కొంచెమైనను గొప్ప ఫలితాన్నిస్తుంది. కడవల కొద్దీ కరమపాలు ఉన్నను వ్యర్థమే కదా. కస్తుభుస్సులాడుతూ పరమాన్నము వడ్డించినను తిన్నవారికి ఆకలి మాత్రమే తీరుతుంది. కనుకనే వేమన ఎదుటవారి ఆకలితో పాటు మనస్సు కూడా నింపాలి అంటారు. భక్తి కల్గు కూడు పట్టెడైనా చాలని తన సందేశాన్ని చాటినారు. ఈ పద్యభావము సమాజ హితమునకు మార్గదర్శకము. తన బలము కన్నా స్థానబలమే మిన్నయగును. నీటిలో నమ్ముసలి నిగిడి ఏంగును వట్టు, బయట కుక్క చేత భంగపడునో. తాన బల్మిగాని తన బల్మి కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. బలవంతమైన ఏనుగు మడుగులో దిగినప్పుడు అల్పమైన ముసలి పట్టి బాధించును. అదే ముసలి మడుగు దాటి బయటికి వస్తే భక్క కుక్క చేరి బాధించును. కొన్ని సందర్భాలలో మన బలము కన్నా స్థానబలమే మిన్న అని మనము మరువరాదు. సమయ సందర్భానుసారముగా నడుచుకున్నవారే వివేకవంతులు. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు. కొండ అద్దమందు కొంచెమై యుండదా, విశ్వదాభిరామ వినురవేమా. అనువుగాని చోట గొప్పలకు పోయి భంగపడుట అవివేకుల లక్షణము. ఇలాంటి వారు అనేక సమస్యలతో సతమతమవుతుంటారు. వివేకముతోటి విచక్షణతోటి సమయానుకూలంగా మెలిగేవారే విజయవంతముగా వారి పనులను సాధిస్తారు. తనను తాను తగ్గించుకున్నవారు ధన్యులు. ఇలాంటి వారు అందరికీ ఆదర్శనీయులు. కొండ చిన్న అద్దములో కనిపించినంత మాత్రమున చిన్నది కాదు కదా. మనిషిని క్షణకాలములో అంధకారములోకి నెట్టివేస్తుంది కోపము.
కోపమున ఘనత కొంచెమైపోవు, కోపమున మిగుల గోఢు చెందో, కోపమనచనేని కోర్కెలీడేరో, విశ్వదాభిరామ వినురవేమా. ఎంతటి గొప్పవారినైనను వివేకవంతులనైనను కోపము వారిని అధోగతి పాలు చేస్తుంది. ఇది పండితుల నుంచి పామరుల వరకు వర్తిస్తుంది. అందుకనే వేమన కోపమును అనచమంటారు. కోపముతో సర్వమును పోగొట్టుకున్న వారెందరో వివేకముతోటి విజ్ఞానముతోటి కోపమును అధిగమించినట్లయితే తాను తలపెట్టిన కార్యములను విజయవంతముగా నెరవేర్చుకోగలరు. శాంతమే జనులకు జయమునొందించునో, శాంతముననే గురుని జాడ తెలియచేయో, శాంతభావ మహిమ చర్చింపలేమయా, విశ్వదాభిరామ వినురవేమా. సృష్టిలో స్థిరమై శాశ్వతమై నిలిచేది శాంతి మార్గమే. శాంతములోనున్న మహోన్నతను చర్చింపలేము. సమాజములో శాంతి స్థాపనకు ప్రతి ఒక్కరూ మార్గదర్శకము కావాలి. సముద్రము కన్నా శాంతమే మిన్న. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్దచయము పలుకవచ్చు, సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమా. అనేక శాస్త్రములు చదివినను, ఎంత పాండిత్యము సంపాదించినను సహన గుణము లేక వ్యర్థులగుచున్నారు. శాంతి సామరస్యముతో మెలిగేవారే వివేకవంతులు. వ్యక్తి వికాసానికి ఎంతగానో దోహదపడుతుంది ఈ పద్య భావన. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగానో, సజ్జనుండు పల్కు చల్లగానో, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. మనము చూస్తూనే ఉంటాము. లేనిపోని గొప్పలు చెప్పుకొని కొందరు తిప్పలబడుతుంటారు. తెలియని దాని గురించి తెలుసని చెప్పటమే తిప్పలకు మూలం. ఇది అల్పుడు లక్షణం. వివేకవంతులు ఎప్పుడు సౌమ్య భావముతో మెలుగుతూ అనగి మనగి ఉంటారు. ఇది సజ్జనుల లక్షణం. కంచు ఎక్కువ శబ్దాన్నిస్తుంది, అంతకన్నా విలువైన బంగారము ఎక్కువ ధ్వని చేయదు కదా. దుష్టులకు దూరంగా ఉండటమే మేలు.
వేరు పురుగు చేరి వృక్షంబు చెరచునో చీడ పురుగు చేరి చెట్టు చెరచో కుచితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమా. చీడపురుగు వల్ల కొమ్మల వరకే నష్టము కలుగుతుంది. వేరు పురుగు వల్ల చెట్టు అంతటినీ పాడు చేస్తుంది. అలానే కొందరు పైకి పెద్ద మనుషుల వలె కనిపిస్తూ వారి స్వార్థము కొరకు మంచివారికి హాని తలపెడుతుంటారు. అల్పులకు, తెలివి తక్కువ వారికి అధికారం ఇచ్చినట్లయితే ప్రజలకు హాని కలుగుతుంది. అల్పబుద్ధి వారికి అధికారమిచ్చినా దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగునా. విశ్వదాభిరామ వినురవేమా. చెడ్డ బుద్ధి కల వారికి అధికారం ఇచ్చినట్లయితే వీరు స్వార్థముతో ప్రజలకు అనేక కష్ట నష్టములు కలుగు చేస్తుంటారు. మంచి చెప్పే వారి మాటలను వీరు లెక్క చేయరు. వీరి స్వార్థము కొరకు మంచివారికి హాని కలిగిస్తుంటారు. అందుకనే వేమన తీవ్ర స్థాయిలో చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగున అని చక్కనైన పోలికతో మనకు ఆలోచన కలగచేస్తున్నారు. పాలకులు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చినట్లయితే ప్రజల మెప్పును పొందుతారు. గువ్వ కొరకు మేనుగోసె శిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే ఓగునెంచబోరు ఉపకారినెంతురో విశ్వదాభిరామ వినురవేమా. తనను ఆశ్రయించిన పామురమునకు అభయమిచ్చిన శిబిరాజు తన శరీరాన్ని కోసి ఇచ్చిన త్యాగమూర్తి, ప్రజల కొరకు ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించినటువంటి త్యాగధనులు కనుకనే యుగాలు మారిన, తరాలు మారిన వారి కీర్తి కాలమనే పయనములో నిత్య నూతనంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ పద్యభావాన్ని పాలకులు ఆదర్శంగా తీసుకోవాలి. మనము సంపాదించే ధనములో కొంతైనా దానము చేయాలి. ధనము కూడబెట్టి ధర్మంబు సేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ గూర్చి తిరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమా. పిసినారితనముతో ఎంత సంపద కూడబెట్టినా ఆ ధనము వ్యర్థమగును. ఎలాగునంటే తేనెటీగ కూర్చిన తేనె
పరులకు దక్కుతుంది కదా. మనకు కలిగిన దానిలో కొంతైనా దాన ధర్మాలు చేయాలి. తృప్తిలో ఉన్న సుఖమును, అసంతృప్తిలో ఉన్న దుఃఖమును ఎవరూ పోగొట్టలేరు. ఆశచేత మనుజుడు ఆయువు గల్గినన్ని నాళ్ళో తిరుగుచుండును భ్రమను తిప్పలేక. మురికి బాంఢమందు ముసురు నీగలా భంగి విశ్వదాభిరామ వినురవేమా. ఆశ అనేది మానవ సహజం. దురాశలో కొందరు జీవించినంత కాలము దుఃఖిస్తుంటారు. పానకపు కుండపై వాలిన ఈగ తనకు కావాల్సినంత తాగి కూడా మరింత ఆశచే ఆ కుండలోనే పడి చనిపోతుంది. అలానే మానవుడు కూడా దురాశ చేత తనకు కావాల్సినంత ఉన్నా తృప్తి లేక అమూల్యమైన మానవ జీవితమును మరచి దుఃఖిస్తుంటారు. అందుకనే కనువిప్పుగా వేమన ఈ పద్యభావాన్ని తెలియచేస్తున్నారు. చిప్పలోన పడ్డ చినుకు ముత్యంబాయే, నీళ్ల పడ్డ చినుకు నీటగలసే. ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పునో, విశ్వదాభిరామ వినురవేమా. ఆకాశము నుండి ఎంత వర్షము పడినను ముత్యపు చిప్పలో పడిన చినుకు మాత్రమే ముత్యంబగును, మిగిలినదంతయు నీటిలో కలసిపోవును. తాను సత్కర్మలు చేయుచు నిష్కామ భావముతో మెలుగుచున్న ఎడల తనకు ప్రాప్తము ఉన్నంత వరకు తప్పక సిద్ధించును. ఎన్నో కోర్కెలతో మానవుడు కొట్టుమిట్టాడుచున్నను తనకు ప్రాప్తము ఉన్నంత వరకు తప్పక లభించును. దారులు వేరైనా గమ్యమొక్కటే. పశుల వన్నె వేరు పాలేఖ వర్ణమో, పుష్పజాతి వేరు పూజ ఒక్కటి. దర్శనంబులు వేరు దైవం బదొక్కటి. విశ్వదాభిరామ వినురవేమా. పశువులు అనేక రంగులలో ఉన్నను అవి ఇచ్చే పాలు తెల్లగా ఉంటాయి. మనము అనేక రూపాలతోటి అనేక నామాలతోటి పూజించుకొనుచున్నను వాటిని స్వీకరించు భగవంతుడు ఒక్కడే. భిన్నత్వములో ఏకత్వాన్ని ప్రబోధించే మన భారతీయ సంస్కృతికి అద్దము పడుతున్నాయి యోగివే మన పద్యములో. ఈ పద్యభావాన్ని అర్థము చేసుకొని మెలిగిన వారు చరితార్థులు. కులము కన్నా గుణము మిన్న, మతము కన్నా మానవత్వము మిన్న అని మనము మరువరాదు.
ఉర్విజనులకెల్ల నొక్క కంచము వెట్టి కులము పొలయు చేసి పొత్తు కుడీపి తలను చేయి పెట్టి తగనమ్మ చెప్పరో విశ్వదాభిరామ వినురవేమా. మానవతా ధర్మానికే తలమానికమైనది ఈ మహోన్నతమైన పద్యము. పంచభూతములకు లేని తారతమ్య భేదాలను మనము ఏర్పరచుకొని కొట్టుమిట్టాడుతూ మానవతా విలువలను తెలుసుకునలేక మానవత్వాన్ని మరచి మంటగలుపుతూ మానవులు అందరూ ఒక్కటేనని సత్యాన్ని స్మరించి రాగద్వేష గుణాలతోటి సత్యము గానలేక వ్యర్థులగుతున్నారు. ఈ మహత్తరమైన పద్యభావాన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని మనగలిగిన నాడు సమాజములో నైతిక విలువలు పెంపొందించబడతాయి. కలసి మెలసి జీవించినప్పుడే కలదు సుఖము. చంపవలసినది శత్రుత్వమునే గాని శత్రువును కాదనుచున్నాడు వేమన. సంపదగినట్టి శత్రువు తన చేత జిక్కినేని ఇడుసేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలో విశ్వదాభిరామ వినురవేమా. శత్రుత్వమనే తత్వాన్ని పోగొట్టుకోవటమే ఉత్తమమైన మార్గము. తెలిసి తెలియక కొందరు తప్పులు చేసినా వాటిని పెద్ద మనసుతో క్షమించగలిగినప్పుడే శత్రుభావము నశిస్తుంది. ఎంతో మహోన్నతమైన ఉదాత్తమైన ఈ పద్యభావాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. సజ్జనులతో సాంగత్యము చేసినట్లయితే మనలోని అజ్ఞానమనే చీకటి పొరలు తొలగిపోతాయి. మిరిమెగింజ చూడ మీది నల్లగనుండో కొరికి చూడలోన చురుకు మనోనో సజ్జనులగు వారి సారమితుల నుండో విశ్వదాభిరామ వినురవేమా. మిరిమిగింజ చూడటానికి చిన్నదిగా నల్లదిగా ఉంటుంది. కొరికినట్లయితే దానిలోని సారము మనకు తెలుస్తుంది. అలానే విద్యావేత్తలు, మేధావులు, జ్ఞాన సంపన్నులు పైకి దాంభికంగా కనిపించరు. మిరిమిగింజలోని సారము వలె సారవంతమైన వాక్కులతో సమాజమునకు హితాన్ని చేస్తుంటారు. కనుకనే మనము ఎల్లప్పుడూ సజ్జన సాంగత్యము చేయాలి. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే మనిషి ఉన్నతుడవుతాడు. మాటలాడుట ఒకటి, మనసులోన ఒకటి, వడలి గుణమొకటి, నడత ఒక్కటి. ఎట్లుగల్గు ముక్తి ఇట్లుండగతానో
విశ్వదాభిరామ వినురవేమా. కొందరు మాయమాటలతోటి గొప్పవారమని భ్రమింపజేసి పరుల ధనాన్ని దోచుకుంటారు. వీరు భక్తుల వలె కనిపించుచూ నీచమైన ఆలోచనతోటి ఎదుటవారికి హాని కలిగిస్తుంటారు. కనుక ఇలాంటి మాయ సన్నాసులను నమ్మవద్దు. సన్నాసులు అంటే మోసగిస్తారు. నిజమైన సన్యాసులు సర్వమును త్యజించి మానవ సమాజానికి జ్ఞానాన్ని పంచుతూ మార్గదర్శకంగా ఉంటారు. ఇలాంటి మహనీయులే మనకి ముక్తిని ప్రసాదిస్తారు. పవిత్రమైన మనసుతో చేయని పూజలు నిష్ఫలము. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. విశ్వదాభిరామ వినురవేమా. మనస వాచ కర్మన పాటించని ఆచారాలు నిష్ప్రయోజనము. పరిశుభ్రత లేని పాత్రలో వంట చేసిన వ్యర్థమగు. అలానే స్థిర చిత్తముతో చేయని శివపూజలు వ్యర్థమగునో. ఇతరులను తప్పు ఎత్తి చూపిస్తూ తన తప్పును తాను తెలుసుకోకపోవటమే పెద్ద తప్పు. తప్పులెన్ను వారు తండోపతండంబో, ఉర్విజనులకెల్ల నుండు తప్పో. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరో, విశ్వదాభిరామ వినురవేమా. వివేకవంతులుగా విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నములో వారిలోని తప్పులు పట్టటములో తప్పు లేదు. కానీ కొందరు అవివేకముతోటి అజ్ఞానముతోటి ఎదుటవారు ఎంత గొప్పవారైనను లేనిపోని విమర్శలు చేస్తూ జీవితకాలాన్ని గడుపుతుంటారు. ఇలాంటి వారు కోకొల్లలు. మనలోని తప్పును తెలుసుకొని మనగలిగినప్పుడే మనము నిజమైన విఘ్నులము. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి కేసెట్ వేమన సందేశము, సంకలనము, వ్యాఖ్యరచన, గానం ఎస్ మహేష్. వేమన సాహిత్య ప్రచారికులు, నరసరావుపేట, గుంటూరు జిల్లా.